హలో అండి. శ్రీ వరలక్ష్మి అమ్మవారి దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ ఇయర్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో మంచిగా చాలా అందంగా చేసుకున్నాను. పూజ ఎలా చేసుకున్నాను, అసలు నైవేద్యం ఏం పెట్టాను అనేది ఈ వీడియోలో మీతో కలిసి పంచుకోబోతున్నాను. అందరూ చివరి వరకు చూసి ఈ అమ్మవారి దీవెనలు అయితే పొందండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం అనేది చాలా స్పెషల్ అండి. శ్రావణ మాసం 2వ వారంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం పూట ఈ వరలక్ష్మి వ్రతం అయితే మనం చేసుకుంటాము. అండ్ పెళ్ళి కాని వాళ్ళకైనా పెళ్ళైన వాళ్ళకైనా ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా స్పెషల్ పూజ అని చెప్పుకోవచ్చండి. పెళ్ళి కాని వాళ్ళైతే లైఫ్ బాగుండాలి, మంచి హస్బెండ్ రావాలని చెప్పి చేసుకుంటారు. అండ్ పెళ్ళైన వాళ్ళైతే సౌభాగ్యం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి చేసుకుంటాము. సో ఇలాంటి స్పెషల్ డే రోజున మీతో ఈ స్పెషల్ డేని పంచుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక నేనైతే ఇక్కడ పొద్దున్న లేచి ఇంకా ఇంట్లో తెలిసిందే కదండి, పూజ అంటే మనకి ఇంట్లో వర్క్ ఎలా ఉంటుందో. సో ఇల్లు గుమ్మలు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని, అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసుకొని, ఇంకా దేవుడికి నైవేద్యం అయితే చేయడం జరిగింది. ఒక పక్క పరవన్న అండ్ ఇంకో పక్క పులిహోరకి అయితే నేను రైస్ అయితే ఉడికిచ్చాను. నిజంగానే నాకైతే ఆ రోజు పని సరిపోయింది, అసలు వీడియోస్ తీయడానికి కూడా అవ్వలేదు. నేనైతే ప్రసాదాల వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నాకు అక్కడ అస్సలు కుదరలేదు. అండ్ నేను వచ్చేసరికి అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటానండి. ఫోటో ఈ ఇయర్ పెడదాం అనుకున్నా, బట్ కుదరలేదు. మరి ఆ తల్లి ఎందుకని ఇంకా మా ఇంటికి రావడానికి ఆలోచించిందని నాకు అర్థం కాలేదు. మేబీ అంటే నేను ఈ వరలక్ష్మి వ్రతం చేసుకొని ఇది 4th ఇయర్ అండి. సో 4th ఇయర్ కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ 5th ఇయర్ కదా. సో అప్పుడు రావడానికి మన తల్లి డిసైడ్ అయిందేమో. ఈ ఇయర్ అయితే నాకు ఫోటో అయితే దొరకలేదండి. ఇంకా అందుకని నేనైతే ఎప్పుడు గౌరీదేవినే పెట్టి చేసుకుంటానండి. కలసం అలాంటివన్నీ నేను పెట్టలేదు ఇప్పటి వరకు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయినా సరే మంచిగా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఈ ఇయర్ అయితే అనుకున్నట్టు చాలా మంచిగా జరిగాయండి. ఇంకా నేను చేసిన ప్రసాదాలు వచ్చేసరికి పరమాన్నం, అలాగే శనగలు, పులిహార, గారెలు, చక్కెర పొంగలి, ఇలా నాకు వచ్చిన వరకు నేనైతే ప్రసాదాలు అయితే చేసుకున్నాను. అండ్ అలాగే శ్రావణ మాసంలో మనం ఎవరికైనా ఒకరికి దంపతులకి భోజనం పెడితే మంచిదని అయితే నేను విన్నాను. సో ఆ రోజున నేనైతే మా ఫ్రెండ్కి భోజనానికి అయితే పిలిచాను. సో కొంచెం ఈ వీటిలో మా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేసింది, నేను ఒక్కదాన్ని చేశానని అయితే చెప్పుకోవట్లేదు. సో ఇద్దరం కలిపి చేసుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళకైతే లంచ్కి పిలిచాను, దంపతులకి భోజనం పెడితే మంచిదని చెప్పి. ఇంకా అలాగే అసలు మెయిన్ ఇదే కదండి, మనం ఇంత పూజ చేసేది వాళ్ళ కోసమే కాబట్టి మరి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోకపోతే ఎలా చెప్పండి. సో ఇంకా ఇక్కడైతే నా పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే నన్ను బ్లెస్ చేశారు. మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా వాళ్ళ కోసమే కదండి. వాళ్ళు చల్లగా ఉంటే మనం మంచిగా ఉంటాము. సో ఫైనల్గా నేనైతే భోజనానికి పిలిచాను చెప్పాను కదండి. ఇంకా వాళ్ళనైతే భోజనం చేశారు. నాకు ఆ రోజు ఈ పనంతా అయ్యి వాళ్ళకి ముత్తైదులు పిలిచి తాంబూలం ఇచ్చుకొని నేను తినేసరికి ఆఫ్టర్నూన్ 3:30 అయ్యిందండి. సో చాలా వర్క్ ఉంటుంది మనకి వరలక్ష్మి. నేను ఇంకా సింపుల్గా చేసుకుంటాను ఇలా ఉంది. ఇంకా కొంతమంది కలసం పెట్టుకొని ఫొటోస్ పెట్టుకొని పెద్ద గ్రాండ్గా చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి ఎలా ఎంత టైం పట్టిద్దో నాకైతే అర్థం కాలేదు. సింపుల్గా చేసుకుని నాకే ఎంత టైం పట్టిందంటే ఇంక వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం పట్టిద్దని నేను అనుకుంటున్నా. ఇంకా ఫైనల్గా చూసారండి ఫేస్ నాదైతే ఫైనల్ నా అవుట్లుక్ అయితే ఇలా ఉందండి. పూజ అంతా చేసుకునేసరికి చాలా టైర్డ్ అయిపోయాను. ఈవినింగ్ 3 అయిందండి నేను తినేసరికి. సో ఈ శుక్రవారం పూట ఇలా మీతో ఈ విషయాన్ని పంచుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.